తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆ జియోలు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ విషయం కూడా మీకు తెలవాలి. అదేవిధంగా వీళ్ళు మరి నేను అసలు ముందు పొలిటికల్గా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎలక్షన్ల ముందు ఏదో షోపుటప్ కోసం ఒక పంప్ ఆన్ చేసి ప్రాజెక్టు మొదలైందంటే 4-5-6 పంపులు ఉంటే ఒక్క పంపే ఆన్ చేసిర్రు. ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు. మీరు దయచేసి తెలిసి తెలవక ఏదో పొలిటికల్ డిఫర్మేషన్ మాట్లాడొద్దు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ అవర్ హై ప్రయారిటీ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఇప్పటికీ ఇంకొక 30 ప్లీజ్ నేను చేస్తాను. మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయితే కూర్చోండి. మీరు కూర్చోండి. అరే మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూర్చోండి. మీరు ప్లీజ్ మీరు కూర్చోండి. ఇంటర్ఫియర్ కావద్దు. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. అసలు సరే కాదు. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. చైర్మన్ గారు రాజు గారు కూర్చోండి. మధు నేను నిన్న మొన్న 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఫైనల్ ఐ విల్ టేక్ ఎ డిసిషన్ అగైన్స్ట్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. ప్రతి దాన్ని ఇంటర్ఫియర్ అవుతూ ఏంటా మీద సభ నడపాలనా? ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి. కానీ ప్రతిసారి ఇంటరప్షన్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. గౌరవ సభ్యులకి మిగతా వాళ్ళు లేరా? మీ ముగ్గురే ఉన్నారా? మిగతా వాళ్ళ సభ్యులు లేరా? ఏం మాట్లాడుతున్నారు? కూర్చోండి. అందరికి నేను టైం ఇస్తున్నా. ఒక్కరికి లేకుండా ఎంతమందికి అడిగితే అంతమందికి టైం ఇస్తున్నా. ప్రతిసారి ఇంటరప్షన్ చేసేది మీరు. నేను మీకు కావలసినంత సబ్జెక్టుకు కావలసినంత టైం ఇచ్చాను. ప్లీజ్ కూర్చోండి. 3 గంటల 15 నిమిషాలు క్వశ్చన్ నడిపినాను నిన్న. ఇచ్చాను కదా. నీ 15 ఉపన్యాసాలు ఇవ్వద్దు. సప్లిమెంటరీ ప్రశ్న అడగండి అంతే. ఉపన్యాసాలు ఇవ్వద్దు. ప్లీజ్ చైర్మన్ గారు వాళ్ళు మాట్లాడిన దానికి టు ప్లేస్ ఆన్ రికార్డ్ ఏమంటున్నారు? 90% ప్రాజెక్టు పూర్తి చేసిన ఉంటారు. వాస్తవంగా చేయలేదు. మరో 33,000 కోట్ల ఖర్చు అవసరం. ఇప్పుడు ఖర్చు